లేక లేక ఒక్కటి స్టోరీలకించి లేఖ తీసేసి కవిత గారి పేర్లు హరీష్ రావు గారిని పెడితే ఇంకొక కథ కాదు. ఒక లేఖ లేదాడు అంతే. ఓకే, ఇప్పుడు కాళేశ్వరంలో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి కూర్చొని ఎట్లా మాట్లాడాలి, ఏం జవాబు ఇవ్వాలి, విచారణ దాని ముంగట అనేటటువంటి అంశాల మీద చెప్తుంది తప్ప అక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఏమంటారు కుంపటి అనేది రగులుతూనే ఉంది కదా. హరీష్ రావుది ఆయన క్లారిఫై ఎన్నోసార్లు క్లారిఫై చేశారు. మొన్న కూడా చెప్పారు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను. ఇంకేముంది క్లారిటీ ఇప్పుడు హరీష్ రావు గారు ఫామ్ హౌస్ పోయి కలిసిన తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి పోయి మాట్లాడిందండి. ఏమని మాట్లాడినా దేనికోసం పోయిండు. అప్పుడు ఉద్యోగుల ఇష్యూ గురించి వెళ్ళారు కేటీఆర్ హరీష్ రావు. వాళ్ళ నాయనకు బాగాలేదు, వాళ్ళ నాయనని చూడడానికి పోయిండు అని అన్నారు సార్ హరీష్ రావు వాళ్ళ ఫాదర్. హలో, అవును అవును. అయితే వాళ్ళ నాయన పానం బాగాలేని ఆయన ఏజీ హాస్పిటల్లో ఉంటే వీళ్ళు ఇంటికాడే ఇవ్వమంటారు 2 రోజులు మాట్లాడుకోనికే. అది ఇంకో పంచాయతీ, అది ఇంకొకసారి మాట్లాడుతున్నాం. వాళ్ళ బంధువులు చాలా సార్లు వెళ్తారు కదా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి, హరీష్ రావు కేటీఆర్ ఇంటికి చాలా సార్లు వెళ్తారు. దగ్గరనే ఇల్లు కూడా. ఇప్పుడు కేటీఆర్ కూడా దగ్గరనే ఉంటారు. ఇంతకుముందు అంటే ప్రగతి భవన్ లో ఉంటుండే కానీ ఇప్పుడు దగ్గరనే ఉంటారు, పక్కకే ఉంటారు కదా. ఇప్పుడు గతంలో పోయింది ఎప్పుడో ఒకసారి చెప్పండి సార్. నాకు తెలిసి అంతకు రెగ్యులర్ కలుస్తారని చెప్పారు. ఇప్పుడు వివాదాలు లేని కాడ ఎందుకు వివాదాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని బట్టి విక్రమార్క గాని రోజు కలుస్తూనే ఉంటారు. వాళ్ళ మధ్య 100% ఏకాభిప్రాయాలు ఉంటాయా? ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటలేరా ఢిల్లీలో? అవన్నీ ఉంటాయి కదా. నేను అనేది లేని కాడ మనం ఎందుకు వివాదాలు సృష్టించడం? మరి మీరు అది జోస్యం చెప్పండి. కవిత గారు చెప్పారు కదా రేవంత్ రెడ్డి చెప్పలే టీఎల్పీ నాయకుడు దాని గురించి హరీష్ రావు గారు అడుగుతారా లేదా? ఆయన లేడు ఇక్కడ. ఆయన గురించి ఆయన పరోక్షంలో మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అందుకని అంటున్నాము. ఇప్పుడు కొడుకుని రాజకీయంగా ముంగట పెట్టిండు ఎల్కతుర్తి సభ సాక్షిగా. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండకపోతే ఎవరు ఉంటారండి? అవును, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఇప్పుడు మీలాంటి పెద్ద మనుషులు అందరు తెలంగాణ కోసము ఉన్నారు కానీ చేసేవాళ్ళు లేకపోతే దివంగత నేతలు వీళ్ళందరూ ఎక్కడ పోయారు సార్? లేరు, అందరు ఉన్నారు డాష్ మీద. పనిచేసిన వాళ్ళంతా డాష్ మీద ఉన్నారు. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్. బ్యానర్ గురించి ఒక తెలంగాణ తల్లి అయినా లేకపోతే చనిపోయినటువంటి జయశంకర్ లాంటి పెద్ద పెద్ద మనుషుల్ని కూడా కనీసం ఎందుకు పెట్టలేరు అంటున్నా. ఎప్పుడు అట్లా ఉండదు కదా, 2 బొమ్మలు ఉండవు కదా సార్. వాళ్ళ విజ్ఞాతకు వదిలేద్దాం. చూపించారు అలా హరీష్ రావు గారు ముందు ఏర్పాట్ల గురించి ఉరుకులాడిండు, తర్వాత అటు దిక్కు పోనీయకుండా ఎవరు చెప్పారు, ఆయన ఎందుకు కనబడలే మళ్ళా. సరే, దాని తర్వాత ఇప్పుడు హరీష్ రావు క్లారిఫై చేశారు కదా ప్రెస్ మీట్ పెట్టి. నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పారు కదా. భరత్ గారు, నేను మళ్ళీ కూడా మీ ఛానల్ సాక్షి ఒకటే ఇస్తున్నా. కుటుంబంలో ఈ రోజు చెవికి పెట్టినా అతుకునేటటువంటి పరిస్థితులలో వాళ్ళు లేరు. ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అది కేటీఆర్ గారైనా లేకపోతే కవిత గారైనా హరీష్ రావు గారైనా లేకపోతే కేసీఆర్ గారి పక్కనుండే సంతోష్ రావు అయినా, ఎవరి ఆధిపత్యాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఈ వీళ్ళల్లో ఎవరు బలపడ్డా సరే బీజేపీతో పొత్తుకుపోయేటోళ్ళే కాబట్టి బీజేపీకి ఏముంటుంది సార్? ఎవరు బలపడితే బీఆర్ఎస్ తోటి కలిసిపోవాలని చెప్పి అనుకుంటారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు అవుట్ రైట్ కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కవిత గారు ఇప్పుడు వీక్ మ్యాన్ నాకౌట్ మ్యాచ్ నడుస్తుంది. వీక్ మ్యాన్ అవుట్ అంటే ఫస్ట్ కవిత గారు బయటకు పోయారు. నెక్స్ట్ ఓవర్ మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. మనతో పాటు